అదేవిధంగా ఇప్పుడున్నే కెమెరాలు సిగ్నల్ దగ్గర ఉంటాయి కదా, వాటితో పాటు 250 పైగా కువైట్ ప్రభుత్వం మెగా అంటే ఎక్కువ టెక్నాలజీతో ఆధునిక పరికరాలతో ఫిక్స్ చేయడం జరుగుతుందన్నమాట. హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరి. ఎస్వికేడి లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఇంట్లో డ్రైవింగ్ పనిచేసే వాళ్ళకి, అలాగే బయట పనిచేసే వాళ్ళకి మాత్రానికే, ఆడవాళ్ళకి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇది ట్రాఫిక్ గురించి. కువైట్ ప్రభుత్వం ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఒక నివేదిక అయితే మనకు అమల్లోకి రావడం జరుగుతుంది. అలాగే సీసీ కెమెరాలు ఉంటాయి కదా రోడ్లలో, అవి మనకు కనబడుతూ ఉంటాయి. ఈసారి మనకు కనపడిన ప్లేస్లో కూడా అమర్చే విధంగా కువైట్ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. ఈ చట్టాలు వచ్చేసి నెక్స్ట్ మంత్ ఉండొచ్చు, అలాగే డిసెంబర్ లోపలనే రావచ్చు. సో టైంని బట్టి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. కువైట్లో మనకు అది తెలిసే ఉంటుంది, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. సో డ్రైవర్ అన్నలు ఈ విషయానికి వస్తే ఎక్కువగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేసేయండి. ఎప్పుడు కెమెరా కొడుతుందో మనకు తెలియదు. కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే మనకు ఎక్స్క్యూజ్ చేస్తారు, లేదంటే మనం నెలంతా కష్టపడి శాలరీలో కట్ చేసుకుంటారు. అలా నెలంతా కష్టపడి శాలరీలో కట్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది. సో మనకు పని కన్నా ఫోన్ ముఖ్యం కాదు. కొంచెం జాగ్రత్తగా బండి తోలితే మంచిది మనకు. మీరు చూస్తున్నారు కదా, నేనైతే మొన్న 3 రోజుల్లో 6 యాక్సిడెంట్లు చూసిన ఒకే రోడ్లో. చూస్తున్నా వెళ్ళిపోతున్నా. ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే ఆ యాక్సిడెంట్ చూసి కనీసం ఎందుకు మనం ఈ పనికి వచ్చామా అనిపిస్తుంది. అంటే అంతగా కేర్లెస్గా ఉండటం వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని నేను ఊహించుకున్నాను అనమాట. సో మనం ఎంత కేర్గా ఉన్నా కానీ బయట నుంచి వచ్చే ప్రమాదం అయితే తప్పదనమాట. మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ మనం ఉండే పద్ధతిలో మనం ఉండాలా. సో జాగ్రత్తగా. న్యూస్ ఏంటంటే సీసీ కెమెరాల్లో అంటే ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ దగ్గర ఉంటాయి కదా, అవి క్రాస్ చేసుకుంటారు కొంతమంది. క్రాస్ చేయడం వల్ల ఒక 50 దినాల్లో లేకపోతే ఎంత ఫైన్ వేస్తారో దాని గురించి తెలియదు. ఫైన్ పోతే పోయింది. ఇన్ కేస్ మనం ఓవర్ స్పీడ్ వల్ల మనకే కొంచెం సఫర్ అయితే ఇంటికాడ ఎంత బాధపడతారు మన వాళ్ళు కదా. సో సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి డ్రైవింగ్ చేయండి. అలాగే సీట్ బెల్ట్, ముఖ్యంగా సీట్ బెల్ట్ లేకుండా ఉంటే కఠినమైన చర్య, జైలు శిక్ష వేస్తారంట, ఫైన్ వేస్తారంట. ఉండొచ్చు మన బిహేవియర్ని బట్టి, మనం ఉండే స్పీడ్ని బట్టి నివేదిక అయితే వచ్చిందనమాట. అదేవిధంగా ఇప్పుడున్నే కెమెరాలు సిగ్నల్ దగ్గర ఉంటాయి కదా, వాటితో పాటు 250 పైగా కువైట్ ప్రభుత్వం మెగా అంటే ఎక్కువ టెక్నాలజీతో ఆధునిక పరికరాలతో ఫిక్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం ఎంత దూరంగా ఉన్నా అవి క్యాప్చర్ చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే నీ విషయం చెప్తున్న ప్రతి ఒక్క వీడియోలో జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి అని చెప్తూనే ఉన్నా. సో వీడియోలోకి వెళ్తే ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ అయితే మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది కోర్టులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇది అయితే మొత్తానికి వీడియో నేను చెప్పాల్సింది కూడా చెప్పిన. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో, ఓకేనా.